సో మనతో పాటు రీతు చౌదరి గారు. సో ఆవిడ రీల్స్ మీ వేరే ఆఫీస్ ఎలా ఉండబోతుంది? యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. సో వేరే లెవెల్ ఆఫీస్ ఎలా ఉండబోతుంది ఈ సిరీస్ అనేది? సో ఇట్స్ కంప్లీట్ ఆఫీస్ బేస్డ్. ఒక ఆఫీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ మనుషులు ఉంటారు కదా, చాలా మందికి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అందరికీ రిలేట్ అయ్యే స్టోరీ. సో ఆల్రెడీ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, తెలుగులో వీఆర్ కమింగ్ అండ్ ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ హిట్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ దిస్. సో జాబ్ శాలరీలు ఇవన్నీ కాదు, నేను ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉన్నాను. ఏదో జాబ్లో జాయిన్ అయింది కూడా, ఇక్కడ డిఫరెంట్ మనుషులు కలుస్తారు, కంటెంట్ చేయొచ్చు. ఆ విధంగా చాలా జాలీగా ఉండే క్యారెక్టర్, పెద్దగా స్ట్రెస్ తీసుకునే క్యారెక్టర్ అస్సలు కాదు. సో ప్రతి ఆఫీస్లో ఎవరో ఒక వాళ్ళు అయితే ఇలా ఉంటారు. లైఫ్లో ఎన్ని వచ్చినా మనకి ఎన్ని సంబంధం లేదు, హ్యాపీగా ఉంటాం అనే క్యారెక్టర్. అంటే ఇందాక మీరు అన్నట్టుగానే బయట ఎట్లా ఉంటానో సేమ్ నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది అన్నారు కదా. సో సేమ్ ఆ రీల్స్ ఎట్లా అనిపించింది? యా అంతే, నాకు బయట కూడా ఎవరు ఏమన్నా కూడా పెద్ద ఫరక్ పడదు. ఇంట్లో కూడా అంతే, ఎవరేదో అంటారు, నేను షూట్ చేశానా, రీల్స్ పెట్టుకున్నానా, హ్యాపీగా ఉన్నానా, ఎంజాయ్ చేస్తున్నానా, అసలు జాబ్ చేసే శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటే చాలు అనే టైం. యా, సో ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు? యా, మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఉంటారు కదా, ఫాలో అవుతుంది ఎందుకు? సో లేదా ఫాలో అవుతుంది? లేదు ఫాలో అవ్వట్లేదు. రీసెంట్గా ఐ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్. సో ప్రతి బిగ్ బాస్ చూస్తాను, 5 వరకు చూస్తాను, 6 చూడలేదు, 7 చూస్తాను అండ్ 8 చూడట్లేదు, ఎందుకంటే ఆ బిజినెస్ పని మీద అక్కడ. సో అంటే పక్కన పెట్టి మీ ఫ్రెండ్ విష్ణుప్రియ కాబట్టి ఆడుతుంది కాబట్టి, సో ఎలా అనిపిస్తుంది కానీ అది మీరు సమ్ రీల్స్లో కానీ ఎట్లా చూసే ఉండాలి, సో ఎలా అనిపిస్తుంది? యా, బాగా ఆడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఉంది, లేకపోతే హెల్మెట్ అయ్యేది. సో యా, ఇంకా ముందుకు వెళ్తుందని. యా, సో మీ విష్ణుప్రియ మీ ఫ్రెండ్కి చెప్పాలంటే ఏం చెప్తాను, జస్ట్ బీ హౌ యు ఆర్, బీ హ్యాపీ, దట్స్ ఇట్. అంటే ఏం చెప్పడానికి ఏం లేదు, షీ నో ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.